Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రిలిమినరీలో ఏదైతే బ్యాలెన్స్ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ కవర్ చేస్తామండి. దాంతోపాటు విల్ స్టార్ట్ ద పార్ట్ 1 ఆఫ్ సిపిసి విచ్ టాక్స్ అబౌట్ సూట్స్ ఇన్ జనరల్. వీటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? మరి సెక్షన్ 1 and 2 ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. నౌ విల్ గో విత్ సెక్షన్ నెంబర్ 3 విచ్ టాక్స్ అబౌట్ సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్. ఏ కోర్ట్ కింద ఏ కోర్ట్ ఉందనేది మనకు క్లారిటీగా తెలియాలండి. బీయింగ్ ఎన్ ప్రొఫెషనల్, బీయింగ్ ఎన్ అడ్వకేట్, మనకు తెలియకపోతే సబార్డినేట్స్ కోర్ట్స్ గురించి ప్రాపర్గా లీనియర్ డిసార్డర్డ్ యాంగిల్లో కానీ మనకు తెలియకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఓకేనా? సో మనం సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్ గురించి తెలుసుకుందాం. దీని లోపల అన్నిటికన్నా పైన స్టేట్లో వచ్చేసేకి హైకోర్టు ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెంట్రల్ వైజ్ సుప్రీం కోర్ట్, ఓకేనా? ఇప్పుడు స్టేట్ వైజ్గా మనం మాట్లాడుకుందాం. అన్నిటికన్నా పెద్ద కోర్ట్ ఈజ్ హైకోర్ట్, ఓకేనా? స్టేట్ వైజ్లో దానికి సబార్డినేట్గా ఏ కోర్ట్ ఉంటుంది? డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్, ఓకేనా? డిస్ట్రిక్ట్ కోర్ట్కి సబార్డినేట్గా ఏ కోర్ట్ ఉంటుంది? సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంటుంది, ఓకే? సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్కి సబార్డినేట్గా ఏ కోర్ట్ ఉంటుంది? జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంటుంది. దాని కింద స్మాల్ కాజెస్ కోర్ట్ కూడా అనుకోండి, ఓకేనా? సో దిస్ ఈజ్ ద హైరార్కీ యూ క్యాన్ టాక్. దీనిపైన ఇది, దీనిపైన ఇది, దీనిపైన ఇది. వెన్ యూ టాక్స్ అబౌట్ సబార్డినేషన్, దీని కింద ఇది, దీని కింద ఇది, దీని కింద ఈ కోర్ట్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మరి వేరే లాంగ్వేజ్లో ఏం చెప్పారో క్లారిటీగా చూద్దాం, ఓకేనా? సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ కోడ్ ద డిస్ట్రిక్ట్ court is subordinate to the high court. District court is subordinate to the high court, okay? And every civil code of a grade inferior to that of district court and every court of small causes is subordinate to the high court and district court. ఈ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్ట్రిక్ట్ కోర్ట్కి సబార్డినేట్ ప్లస్ హై కోర్ట్కి కూడా సబార్డినేటే కదా, ఓకేనా? లాజికల్లీ అర్థమవుతుంది. దీనిలో మనం ఒక యాడ్ ఆన్ గురించి కూడా నేర్చుకుందామండి. అపీల్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ అపీల్. జనరల్గా ఇప్పుడు ఈ సబార్డినేషన్ మీరు చూసిన తర్వాత మీకు ఇల్యూజన్ ఏముంటుందంటే, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఏదన్నా అవ్వలేదనుకోండి, డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత దానికి అపీల్కి ఎక్కడికి వెళ్ళాలంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అనుకుంటూ ఉంటారు. బట్ దట్స్ అ రాంగ్ ప్రిజంప్షన్, ఓకేనా? జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అయినా కానివ్వండి, స్మాల్ కాజెస్ కోర్టులో అయినా కానివ్వండి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అయినా కానివ్వండి, అపీల్కి మనం ఎక్కడ వెళ్తామంటే డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్తాము. డిస్ట్రిక్ట్ కోర్ట్కి మాత్రమే వెళ్తాము, ఓకేనా? హోప్ యువర్ అండర్స్టాండింగ్. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచి అపీల్ ఇక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్తుంది, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్తుంది, ఓకేనా? అందుకని దీన్ని ఫస్ట్ అపీల్ కోర్ట్ కూడా అంటారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ అపీల్ కోర్ట్, ఓకేనా? ఇది సెక్షన్ 96 ఆఫ్ సిపిసిలో క్లారిటీగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఏమైనా అపీల్కి వెళ్ళాలంటే వీ కెన్ గో టు హైకోర్ట్, ఓకేనా? హైకోర్ట్కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లా ఓన్లీ యూ కెన్ గో ఫర్ అపీల్. క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే అపీల్కి వెళ్ళొచ్చు. క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటే యూ కెన్ నాట్ గో, ఓకేనా? హోప్ యువర్ అండర్స్టాండింగ్. క్వశ్చన్ ఆఫ్ లా ఉంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్ట్కి అపీల్కి వెళ్తాము మనం. మరి ఇది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తుందంటే సెక్షన్ నెంబర్ 100 ఆఫ్ సిపిసిలో క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అపీల్ పోర్షన్ ఆల్సో, ఓకే? దాని తర్వాత దేని గురించి మాట్లాడతాం. సెక్షన్ 4 and 5 ఆర్ నాట్ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు జేసీజీ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్, ఓకేనా? లెట్స్ గో టు ద సెక్షన్ నెంబర్ 6. సెక్షన్ నెంబర్ 6 మీకు గుర్తుంటే ఇనీషియల్ ఇంట్రడక్షన్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ అబౌట్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. మీకు ప్రాపర్ గుర్తుంటే మనం జ్యూరిస్డిక్షన్ గురించి ప్రాపర్గా మాట్లాడుకున్నామండి. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్, అలా 4 జ్యూరిస్డిక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంట్రొడక్షన్ క్లాస్లో, ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. ఇంకోసారి గ్లాన్స్ చేసుకోవడానికి ట్రై చేద్దాం బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ఫ్లోను. ఆ ఫ్లోలో మీకు గుర్తుంటుంది కాబట్టి. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ నేను ఏం చెప్పాను మీకు? వాల్యూ బేసిస్ మీద సూట్ ఫైల్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేస్తారు. వాల్యూ ఆఫ్ సూట్ బేసిస్ మీద. వాల్యూ ఆఫ్ సూట్ అంటే ఆ సూట్కున్న వాల్యూ జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేస్తుంది కోర్టుది, ఓకేనా? స్మాల్ కాజ్ కోర్ట్ కానీ ఉంటే లెస్ దెన్ 25,000 ఉంటే స్మాల్ కాజ్ కోర్ట్కి అప్లై చేసుకోవచ్చు, సూట్ ఫైల్ చేయొచ్చు. మోర్ దెన్ 1 రూపీ అండ్ లెస్ అప్ టు 20 lakhs అనుకోండి, అప్ టు 20 lakhs వరకు ఉంటే కానీ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్కి వెళ్ళొచ్చు మనము సూట్ ఫైల్ చేయడానికి.
అలానే మోర్ దెన్ 20 lakhs అండ్ లెస్ దెన్ 50 lakhs గాను ఉంటే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs గాను ఉంటే వీ కెన్ గో టు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. ఓకేనా? అండ్ ఎనీ కేస్ విచ్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs అబోవ్ కేసెస్ గాను ఉంటే వీ క్యాన్ గో టు డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకేనా? అండ్ దానికి అప్పీల్కి వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో టు హైకోర్ట్ యాజ్ వెల్. ఓకేనా? సో పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే జ్యూరిస్డిక్షన్ ఆన్ ద బేస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ సూట్లో జ్యూరిస్డిక్షన్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. 50 lakhs అబోవ్ కేసు ఉందనుకోండి, యూ కెన్ గో టు డిస్ట్రిక్ట్ కోర్ట్. అలానే 50 lakhs 20 lakhsకి మధ్యలో కేసు ఉంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, లెస్ దెన్ 20 lakhs ఉంటే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, అండ్ లెస్ దెన్ 25,000 ఉంటే స్మాల్ కాజ్ కోర్ట్. ఓకేనా? వెరీ క్లీన్ అండి. దీన్ని ఎక్కువ కన్ఫ్యూజన్ చేసి క్రియేట్ చేయకండి. అండ్ రీసెంట్లీ ఇది అమెండ్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో టు అనదర్ సెక్షన్. ఇప్పుడు మనం పార్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాం. పార్ట్ 1 ఆఫ్ సిపిసి విచ్ టాక్స్ అబౌట్ సూట్స్ ఇన్ జనరల్ గురించి మాట్లాడతాయండి. మరి సెక్షన్ 9 దేని గురించి మాట్లాడుతాం చూద్దాం. ఇఫ్ యూ రిమెంబర్ సెక్షన్ 9 డిస్కషన్ కూడా మనది ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ సమ్ మోర్ థింగ్స్. ఓకేనా? ఇప్పుడు సెక్షన్ 9 ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఎన్నిసార్లు అడిగాడు. కోర్ట్స్ టు ట్రై ఆల్ సూట్స్ అన్లెస్ బార్డ్ 2007లో అడిగాడు, 2006లో అడిగాడు, 1978, 1989 ఇన్నిసార్లు అడిగాడండి. సెక్షన్ 9 బేసిస్లో మాత్రమే. సెక్షన్ 9 అండ్ సెక్షన్ 10 అనుకోండి. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తాం కదా మనం. ఏ కేసు అయినా ఫైల్ చేసేవచ్చా సివిల్ కోర్టులో? సివిల్ సూట్ కింద ఏ సూట్ అయినా ఫైల్ చేసేవచ్చా? చేయలేమండి. థింక్ ఫర్ అ మూమెంట్, యూ విల్ కమ్ టు నో. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఉందనుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ కేస్, భర్త తన భార్యని ఘోరంగా కొట్టాడండి. ఓకేనా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు సివిల్ సూట్ కిందకి వస్తుందా అండి? నో, రాదు. అలానే ఏదైనా మనిషి మర్డర్ చేశాడు అనుకోండి, అది సివిల్ సూట్ కిందకి వస్తుందా? రాదు. ఓకేనా? అలానే మీదేమైనా రైట్స్ గురించి మీరు పోరాటం చేస్తున్నారనుకోండి, బై సపోజ్ ఇప్పుడు శబరిమల కేసు గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఉమెన్స్ వాళ్ళ రైట్ గురించి మాట్లాడారు. ఓకేనా? ఇది కాన్స్టిట్యూషన్ బేస్డ్. ఓకేనా? ఎందుకంటే మన రైట్స్ అన్ని కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో రాసి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మీద మీరు ఏమైనా ఫైల్ చేశారనుకోండి, యూ షుడ్ గో ఫర్ రిట్ పిటిషన్. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. My number is 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.